అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవ్ని. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము కోలోరెక్టల్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయడం ఎలాగా, మరియు వాటిని ట్రీట్మెంట్ చేయడం ఎలాగా అన్నది దాని గురించి మాట్లాడుకుందాం. సో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎవరికైనా మనము సిమ్టమ్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏదైనా సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నట్టు అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే ఒక కొలనోస్కోపీ చేస్తామన్నమాట. మాకు ఒకవేళ డౌట్ ఉంది, సస్పిషన్ ఉంది కోలోరెక్టల్ క్యాన్సర్స్కి, సో కొలనోస్కోపీ చేస్తాం. కొలనోస్కోపీ చేసి యానస్ నుంచి మనము సీకం దాకా టెర్మినల్ ఇలియం దాకా మొత్తం స్కాన్ చేస్తాం కొలనోస్కోపీ. అక్కడ ఎక్కడైనా మాకు సస్పీషియస్ లీషన్ కానివ్వండి, కాయ కానివ్వండి, పుండు కానివ్వండి కనిపిస్తే వాటి నుంచి బయాప్సీ చేస్తాం. తద్వారా మనకి కోలోన్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ అయిపోతుంది. అదయ్యాక స్టేజింగ్ పర్పస్ కోసం మనం సిటీ స్కాన్ కానివ్వండి, లేదంటే పెట్ స్కాన్ కానివ్వండి చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి ద్వారా మనకేం తెలుస్తుందంటే క్యాన్సర్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఏ స్టేజ్లో ఉందో కూడా తెలుస్తుంది, 1వ స్టేజ్ నుంచి 4th స్టేజ్ లాగా. సో ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చేసరికి అయితే 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్ అన్ని ఆపరబుల్ క్యాన్సర్స్ అండి. వీటిని అన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఆ సర్జరీ చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ పెథలాజికల్ స్టేజ్ డిటర్మైన్ చేస్తాము. పెథలాజికల్ స్టేజ్ అంటే TNM అంటాం అనమాట టెక్నికల్గా. నోట్స్ అంటే లింఫ్ నోట్స్ గ్లాండ్స్ పాజిటివ్ ఉన్నాయా లేదా, ట్యూమర్ ఎంత పెద్దగా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఇలాంటివన్నీ డిటర్మైన్ చేసి ఫైనల్ స్టేజ్ ఒకటి వస్తుంది అనమాట, పెథలాజికల్ స్టేజ్. దాన్ని బట్టి అడ్జువెంట్ కీమోథెరపీ ఇవ్వాలా లేదా అన్నది డిసైడ్ చేస్తాం. ఎవరికైతే నోట్స్ పాజిటివ్ ఉన్నాయో, ఎవరికైతే హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయో స్టేజ్ 2లో వాళ్ళకి 6 మాసాలు కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అర్లీ స్టేజ్ లైక్ స్టేజ్ 1 ఉందో, స్టేజ్ 2లో హై రిస్క్ ఫీచర్స్ లేవో వీళ్ళకి మనకి కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు, సర్జరీ ఒకటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 4వ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? సో 4వ స్టేజ్ ఉన్న వాళ్ళకి మనకి సర్జరీ పడదు, రేడియేషన్ పడదు. సో 4వ స్టేజ్ ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే డిపెండింగ్ అపాన్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ లేదంటే ఇమ్యూనోథెరపీ, డిపెండింగ్ అపాన్ ద జెనెటిక్ మాలిక్యులర్ ప్రొఫైల్ అంటాం అనమాట. ఆ బయాప్సీ చేసిన ట్యూమర్లో మేము ఏం చేస్తామంటే ప్రొఫైలింగ్ ఆఫ్ ద ట్యూమర్ అంటాం, NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా దాన్ని మేము కొన్ని టెస్టులు రన్ చేస్తాము. KRAS, NRAS లాంటివి కొన్ని మార్కర్స్ ఉంటాయండి. అవి వచ్చిన తర్వాత టార్గెటెడ్ థెరపీ ఏది ఇవ్వాలనేది డిటర్మైన్ అవుతుంది, ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా లేదా అన్నది డిటర్మైన్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మేము కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తాము. సో మనము 4th స్టేజ్లో మనం క్యూర్ అవ్వడం అనేది కష్టం అండి. ఓన్లీ 3rd స్టేజ్ వరకు మనం క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. 4th స్టేజ్లో ఇప్పుడున్న డెవలప్మెంట్ని బట్టి 4th స్టేజ్లో క్యూర్ అవ్వకపోయినా అట్లీస్ట్ 3 to 4 years వరకు మనం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాలు అయితే మనకు తప్పకుండా ఉన్నాయి. సో ఎవరికైనా 4th స్టేజ్ వస్తే ఇంకంతే అయిపోయింది, ఇంకా 6 months కూడా ఉండరు అన్నారు, అలాంటివి పాతకాలంలో అంటివి మాటలు మనం ఇప్పుడు అవసరం లేదు. నవడేస్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ we can prolong a decent life for a decent amount of years.